ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మనం హరీత మహర్షి గురించి తెలుసుకుందాం. మాంధాత తనయుడైన అంబరీషునకు యవనాశ్వుడు అను పుత్రుడు కలిగాడు. వీని కుమారుడు హరితుడు లేక హరీతుడు. ఈయన గోత్రప్రవరుడు. వీరు భృగువంశీయులు, వేదాంగవేత్తలు, బ్రహ్మజ్ఞానులు. హరీతుని సంతానమే హరితస గోత్రం వారు. వీరిని అంగీరసులు అని కూడా అంటారు. అతని పేరు మీదనే అంగీరసులు హరీతులు అని ప్రసిద్ధికెక్కారు. భృగువంశానికి చెందిన వారిలో రాముడు, బుద్ధుడు, యాదవులు ఉన్నారు. కొంతకాలానికి యాదవులు మన నుండి విడిపోయారు. 1000 సంవత్సరాల తరువాత విష్ణువు భూమిపైకి వచ్చి అన్ని వేదశాస్త్రాల శ్లోకాలు జ్ఞానాలతో సహా ఇచ్చి ఇక నుండి మీరు బ్రాహ్మణులు అవుతారు అని, ఆధ్యాత్మికత మోక్షం కోసం ఈ ప్రపంచానికి సహాయం చేస్తారు అని హరిత మహారాజుతో చెప్పాడు. విష్ణుమూర్తి వరంతో బ్రాహ్మణ వంశంగా మారిన అత్యంత ప్రసిద్ధి చెందిన రాజవంశం ఇది. మహాభారతం ప్రకారం అంగీరసుడు అగ్నిని కనుగొనిన ఋషి. ఏ ప్రాణికైనా అంగిరసమే వేడిని పుట్టించేది. అది లేనప్పుడు జీవి సజీవంగా లేదు అని సూచిస్తుంది. అంటే అంగీరసుడు శరీరం లోపల వేడిని కలిగించి ఉండేవాడు. అతని భార్య శుభ. శుభ అంటే శుభం కలిగించేది అని అర్థం. వీరి కుమారుడు బృహస్పతి. అతను జ్ఞానానికి అక్షరార్థంగా నిలుస్తాడు. యవనాశ్వ అనేది ఒక గుర్రం పేరు. యవనాశ్వం అంటే ఎక్కడికైనా వెళ్ళి క్షణంలో తిరిగి వచ్చే మనస్సు అని అర్థం. హరిత అనగా ఆకుపచ్చ రంగు. భారతం ప్రకారం చవనుని కుమారుడు హరితుడు. గోత్ర వ్యవస్థ అనేది 7 ఋషులతో పాటు అగస్త్యును కూడా కలిపి మొత్తం 8 మంది ఋషుల యొక్క వారసులు అని చెప్తారు. హరితస గోత్రం వారు సనాతన ధర్మంలో ప్రధాన సౌర దేవత అయిన సూర్య భగవానుని వంశం వారు. ఈ గోత్రం యొక్క మూలాన్ని సూర్య భగవానుడి మనుమడు వైవస్వత మనువు కుమారుడు అయిన ఇక్ష్వాకుని నుండి గుర్తించవచ్చు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి సూర్య భగవానుడికి అజేయమైన జ్ఞాన, కర్మ, సన్యాస యోగం ప్రసాదించాడు అని చెబుతారు. సూర్యుడు తన కుమారుడైన వైవస్వత మనువుకు దానిని బోధించాడు. దానిని ఈయన తన కుమారుడైన ఇక్ష్వాకునకు బోధించాడు. ఇక్ష్వాకు అనగా చేదు పొట్లకాయ లేక దోసకాయ అని అర్థం. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశం వాడు. లింగపురాణం ప్రకారం యవనాశ్వని కుమారుడు హరితుడు, క్షత్రియ గుణం కలిగిన బ్రాహ్మణుడు. వాయుపురాణం ప్రకారం వారు క్షత్రియ జాతికి చెందినవారు మరియు అంగీరసుని చేత పెంచబడినవారు. విష్ణు పురాణం ప్రకారం త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్రుడు. అతని కుమారుడు రోహితుడు. అతని కుమారుడు హరితుడు. అతనికి చుంచువు అను కుమారుడు. ఇతనికి విజయుడు, వసుదేవుడు అను 2 కుమారులు ఉన్నారు. విష్ణు, లింగ, వాయు పురాణాల ప్రకారం సూర్యవంశపు రాజులు హరిత వంశానికి చెందినవారు. హరిత ఋషి ఇక్ష్వాకు వంశం యొక్క ఉపవంశంలో సూర్యవంశానికి చెందిన క్షత్రియ వంశం వాడు. రాముని వారసులు. హరితస గోత్రం యొక్క ప్రధాన ఋషి అంగీరస మహర్షి. ఈయనను వేదాలు, పురాణాలలోనూ చాలా బాగా ప్రశంసించారు. వీరు క్షత్రియుల ఆస్తులు కలిగిన బ్రాహ్మణులు. శుభకార్యాలలో హరితస గోత్రంలోని బ్రాహ్మణులు
ఉపయోగించే ప్రవర 2 వైవిధ్యాలను కలిగి ఉంటుంది. ఒకటి హరిత, అంబరీష, యవనాశ్వ. ఇది విష్ణు పురాణం ప్రకారం గోత్రం యొక్క మూలం. రెండవది అంగీరస, అంబరీష, యవనాశ్వ త్రయారుషయ ప్రవరాన్విత హరితస గోత్రోద్భవస్య అని చెప్పుకునేటువంటిది. హరిత అనువాడు ఒక రాజు. అతను యవనాశ్వని కుమారుడు. అంబరీష రాజు మనుమడు. సూర్యవంశంలో రాజవంశానికి చెందిన మాంధాత మనుమడు అని చెప్పబడింది. తండ్రి మరణానంతరం హరీతుడు అయోధ్యకు రాజయ్యాడు. హరీతుడు ఒకసారి వేటకై బయలుదేరినప్పుడు ఒక ఆవుపై దాడి చేస్తూ ఉన్నటువంటి ఒక పులిని చూశాడు. ఆవుని రక్షించడానికి ఈయన పులిని చంపాడు. కానీ విధివశాత్తు ఆవు కూడా మరణించింది. తాను చేసిన పాపానికి విలపిస్తూ ఉండగా ఆకాశవాణిగా ఒక స్వరం ఇలా పలికింది: నీవు శ్రీపెరంబుదూర్ ఆలయ సరస్సులో స్నానం చేసి అక్కడ నారాయణుని ప్రార్థించు, నీ పాపాలు పోతాయి అని వినిపించింది. హరీతుడు ఆకాశవాణి చెప్పినట్లు చేయగా నారాయణుడు ప్రత్యక్షమై అతని పాపాలను పోగొట్టి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి ఆయన భావితరాలను బ్రాహ్మణులుగా చేశాడు. అంగీరస మహర్షి చేత శిక్షణ పొందిన హరీతుడు యజన, యజ్ఞ, యోగ, తపస్య, దాన, ధర్మ, సన్యాసి జీవితాన్ని స్వీకరించి బ్రాహ్మణుడు అయ్యాడు. అంబరీష బ్రహ్మ వంటి అంగీరస గణానికి అధిపతి అయి తాను స్వంతంగా ధర్మశాస్త్రాలను రచించాడు. హరీతుడు తన తపోదీక్షలో బాహ్య ప్రపంచాన్నే మరిచిపోయిన గొప్ప శక్తి కలవాడు, జ్ఞాని. ఒకసారి దిలీపుడు వేటకై వచ్చి హరీతుని ఆశ్రమానికి వచ్చాడు. అది మాఘమాసం. మహర్షి దిలీపుడికి అతిథి మర్యాదలు చేసి దగ్గరలోని నదిలో స్నానం చేసి రమ్మని చెప్పి వచ్చిన తరువాత అతని వంశంలోని వారందరూ మహాపురుషులు, ధర్మప్రభువులు అయిన చక్రవర్తులుగా పుట్టేటట్లుగా దీవించి మాఘమాసం మహాత్యాన్ని అతని గురువు అయిన వశిష్ఠ మహర్షి వద్ద తెలుసుకోమని చెప్పి పంపాడు. హరిత మహర్షి రచించిన లఘు హరిత స్మృతి అనేది గద్య పద్య రూపంలో ఉన్నటువంటి గ్రంథం. దానిలో బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు, గృహస్థ ధర్మాలు, వానప్రస్థ ధర్మాలు, సన్యాసం, యోగం మొదలైన వాటి గురించి వ్రాశాడు. ఇంకా యజ్ఞానికి సంబంధించిన పదార్థాలు, వేద ప్రార్థనలు, రాజ్యాధికారంపై పాఠాలు, కోర్టు ప్రక్రియలు, పాపాలు, వాటి ప్రాయశ్చిత్తాలను కూడా వివరిస్తుంది. వృద్ధహరిత స్మృతిలో అంబరీషుడికి చెప్పినట్లుగా ఉన్న విషయాలు తెలుసుకుందాం. పురుషోత్తముడే అనాది అయినవాడు. అందుకే ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం ఆ పురుషోత్తముని పాదపద్మముల యందు భక్తి కలిగి ఉండటం. ఈ గ్రంథంలో మంత్ర విధానం, సమారాధన ఎలా చేయాలి, విష్ణుమూర్తి పూజా విధానం, స్త్రీ ధర్మాలు, ప్రాయశ్చిత్తం, ఇలా ఎన్నో విషయాల గురించి చెప్పాడు. తిరుమంత్రం యొక్క వైభవం గురించి ఇలా ఉంది: రుచో యజుస్మి సామాని తథైవ అధర్వణాని చ సద్యం అష్టాక్షరాణం తం తస్తం యాచ్ఛచాణ్యదపి వాంగ్మయం. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదముల సారము, వాటి ఉపబ్రహ్మణముల సారము అంతయు కూడా అష్టాక్షరీ మంత్రములో ఇమిడి ఉంది అని ఇది తెలుపుతోంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది వృద్ధహరిత స్మృతి నుంచి వచ్చిన మంత్రం. వైద్య రచనల రచయితలలో గుర్తింపు ఉన్న వారిలో హరిత మహర్షి ఒకరు. ఈయన స్వరపరిచిన గ్రంథం పేరు హరిత సంహిత. ఈయన రచించిన హరిత గీత కూడా భారత గీతలలో చాలా గొప్ప పేరు పొందింది. హరిత గోత్రానికి చెందిన బ్రాహ్మణులు ధైర్యం,
జ్ఞానం కలిగినవారు. హరీతుడు రాజుగా ఉన్నప్పుడు తన ప్రజలను స్వంత బంధువులలాగా దయతో చూసుకుంటూ వారికి అవసరమైన ప్రయోజనాలను అందించి మంచి పాలకుడు అని అనిపించుకున్నాడు. ఈయన పాలనలో ఎవరూ ఇబ్బంది పడలేదు. ఈయన శ్రీపెరంబుదూరులోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయాన్ని పునరుద్ధరించి ఆయన ద్వారా గొప్ప వరాలను పొందాడు. ఈయన మరణానంతరం ఇంద్రలోకానికి వెళ్ళి అక్కడ ఎటువంటి బాధలు లేకుండా జీవిస్తూ ఉన్నాడు. శ్రీమద్ రామానుజులు హరిదాస్ గోత్రంలో జన్మించారు. ఓం శ్రీ హరిత మహర్షియే నమః. స్వస్తి.